ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కి ప్రూనింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ ఆకులవి కొమ్మలు ఇవన్నీ వచ్చి మొక్క అయితే బాగా ఎదిగింది. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్. హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటికీ కూడా నేను ప్రూనింగ్ చేసి పెట్టాను. అయితే పూత అనేది జస్ట్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది చూస్తున్నారుగా. అయితే ఈ పూత బాగా రావడానికి, ఒకవేళ పూత రాకపోయినా పూతను తెప్పించడానికి, పూత నిలబడటానికి, కాయలు పిందెలు బాగా రావడానికి, మంచి సైజులో రావడానికి మంచి ఫర్టిలైజర్స్ ని ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ లో ఎక్కువగా ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటేనే గ్రోత్ అనేది బాగుంటుంది. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు, సరిపడినంత. అంటే లిమిటెడ్ కంటైనర్ లో ఉంటాయి. వాటికి పోషకాలు మనం వాటరింగ్ చేసినప్పుడు ఇచ్చిన పోషకాలు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటాయి. అందువల్ల అవసరాన్ని బట్టి తగిన సమయంలో పోషకాలన్నీ ఇస్తూ ఉంటేనే మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇది వాటర్ యాపిల్ ప్లాంట్. యాక్చువల్ గా ఇది 1.5 years అయింది తెచ్చుకొని. ఇంతవరకు దీనికి ఫ్లవరింగ్ అనేది రాలేదు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేను దీనికి కాయలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దీనికి కూడా ఇప్పుడు నేను పూత రావడానికి ఏమైతే ఇస్తున్నానో అది ట్రై చేస్తున్నాను. ఇది ఒక మంచి పోషకాలను అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ మామిడి మొక్క ఉంది. మామిడి ఆల్రెడీ ఇదివరకు కూడా హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు సీజన్ కదా, మళ్ళీ కూడా పూత రావడానికి ఇప్పుడు దానికి పోషకాలను అయితే ఇస్తున్నాను. మామూలుగా ప్రధాన పోషకాలు ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందితేనే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. మామిడి కూడా చిగుళ్ళు అవి వచ్చి మొక్క అనేది ఎదుగుతోంది. అలాగే ఆ పక్కన కూడా ఒక వాటర్ యాపిల్, మా ప్రాంతంలో దీన్ని గులాబ్ జామ్ అంటారు, ఇది కూడా ఉంది. యాక్చువల్గా ఇదైతే పాత మొక్క, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. దాన్ని రీపాట్ చేసుకున్నాం. రీపాట్ చేసి 18 inches గ్రో బ్యాగ్లో అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి జామకాయలు, ఈ జామ పెద్ద అవుతున్నాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ జామ ఎంత రుచి అంటే నేను అంత టేస్టీ జామనైతే బయట ఎక్కడ కూడా టేస్ట్ చేయలేదు. చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దవైన తర్వాత నేనైతే హార్వెస్ట్ చేసుకుంటాను. అంటే చిన్న మొక్క అయినప్పటికీ ఎక్కువ కాయలు ఉండడంతో చిన్నవి కొంచెం పండిపోతున్నట్టున్నాయి. కొన్ని రోజులు అయ్యాక నేను హార్వెస్ట్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటాయి మన గార్డెన్లో పండించుకున్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు నేను ఇవ్వబోయేది హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్. దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకా ఫల్విక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఫల్విక్ యాసిడ్ అనేది వేరు వ్యవస్థ బలంగా తయారవడానికి, మొక్కలు హెల్దీగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా పూతను తెప్పించి పూత నిలబడడానికి బాగా ఉపయోగపడేటువంటి సీవీడ్ కూడా ఉంటుంది. మీకు తెలుసు కదా, సీవీడ్ అనేది కంప్లీట్లీ ఆర్గానిక్. దీన్ని ఎవ్రీ 15 or 20 daysకి ఒకసారి సీవీడ్ ని మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. అయితే కంటైనర్ సైజుని బట్టి దీన్ని మనం వాడుకోవడం వల్ల కంపల్సరీగా దీన్ని చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. పూత తెప్పిస్తుంది, కాయలు పళ్ళు బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. కంటైనర్ సైజుని బట్టి దీన్ని ఇవ్వాలి. ఇవే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, సీవీడే కాకుండా ఇంకా కొన్ని అమైనో యాసిడ్స్, ఇంకా జింక్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. మొక్క ఓవరాల్ గ్రోత్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మన టెర్రస్ గార్డెన్ లో వాడుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఇలాగా గ్రాన్యూల్స్ రూపంలో 20 daysకి ఒకసారి లేదా మంత్లీ వన్స్ సరిపడనంత ఇస్తే సరిపోతుంది. ఇది లిక్విడ్ ఫామ్ లో కూడా సీవిడ్ అనేది అయితే దొరుకుతుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ గ్రాన్యూల్స్ రూపంలో ఇవ్వడం వల్ల మొక్క మనం ఇందులో వేసి వాటర్ చేసిన తర్వాత మొక్క స్లోగా వాటిని గ్రహించి మొక్క ఎదుగుదలకి బాగుంటుంది. ఈ కంటైనర్ ఇది పెద్ద గ్రో బ్యాగ్ కాబట్టి నేను ఒక 3 స్పూన్లు దీనికి వేస్తున్నాను. అంటే దాదాపు ఒక చిన్న గుప్పెడు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలాగా వేసేసిన తర్వాత వాటర్ అనేది చేసుకోవచ్చు. ఇది నా గార్డెన్లోని దానిమ్మ మొక్క అండి. రీసెంట్గానే కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ని ఈ మొక్క కూడా ఇస్తున్నాను. కంటైనర్ సైజుని బట్టి ఒక 2 స్పూన్స్ అయితే దీనికి ఇస్తున్నాను అనమాట. ఇలా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఈ వంకాయ మొక్క ఈ మధ్యనే పెట్టుకున్నాను. దాదాపు ఒక 20 days అయిండొచ్చు. నారు తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగ్లో అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికి పూత బ్రాంచెస్ బాగా రావడం కోసం పైన పించింగ్ చేశాను. పించింగ్ చేయడం వల్ల ఇలాగా బ్రాంచెస్ అయితే వచ్చాయి. దీనికి పూత బాగా రావడం కోసం
ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ ని, ఇది చిన్న కంటైనర్ కాబట్టి 1 స్పూన్ వరకు ఇస్తున్నాను. 1 స్పూన్ వేసి ఇలాగా మట్టి కప్పేసి తర్వాత వాటరింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది డబల్ పెటల్ లిల్లీ రజనీగంధ, మళ్ళీ సెకండ్ బ్లూమ్ అన్నమాట. ఈ సంవత్సరం సెకండ్ బ్లూమ్ అయితే వచ్చింది. చాలా మొగ్గలు ఉన్నాయి చూసారా. ఇది ఎంత అందంగా మంచి సువాసనతో ఉంటుంది. దీన్ని ఎలా పెంచుకోవాలి, దీని కేర్ ఎలాగనేది మన ఛానల్లో 2 వీడియోస్ అయితే ఉన్నాయి. కావాలంటే చూడండి, ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వంకాయ నారు బయట నుంచి తెచ్చుకున్నదండి. 100 రూపీస్ టబ్లో అయితే పెట్టాను. ఇలా చూడండి, కొమ్మకి కూడా 4-5 కాయలతో గుత్తులుగా కాసాయి అనమాట. వైట్ కలర్ వంకాయ ఇది. మరొకటి అయితే వేరే కలర్, లైట్ గ్రీన్ కలర్. ఇది చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. అంత బాగున్నాయి అనమాట. దీనికి రెగ్యులర్ గా పోషకాలను ఇస్తూ ఉంటే ఇంత బాగా అయితే ఏదైనా మన గార్డెన్ లో కాయగూరలు అయితే కాస్తాయి. దీనికి 4 రోజుల క్రితం నేనైతే బోన్ మీల్ కూడా ఇచ్చానండి. బోన్ మీల్ ఎవ్రీ 1.5 months ఒకసారి కంటైనర్ సైజుని బట్టి 1 స్పూను, చిన్న కంటైనర్ అయితే 1/2 స్పూను అలా ఇవ్వడం వల్ల మొక్కలకు ఫాస్ఫరస్, కాల్షియం అందడం వల్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఇప్పుడు ఈరోజు నా గార్డెన్లోని ఈ మొక్కలు అన్నిటికీ కూడా నేను ఇలాగా హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ అయితే ఇస్తున్నాను. దీని తర్వాత వాటరింగ్ అనేది చేసుకుంటే హెల్దీగా పెరుగుతాయి. ఏదైనా మొక్కలకి ఇన్స్టెంట్గా పోషకాలు అందాలంటే ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ని నేను లిక్విడ్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటాను. ఏదైనా ఒక ఖాళీ కంటైనర్ తీసుకొని దాంట్లో నేను ఒక 4 స్పూన్లు హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్కి 2 లీటర్ల చొప్పున వాటర్ని కలుపుతున్నాను. ఇలా వాటర్లో మిక్స్ చేయడం వల్ల ఒక 2 hours పాటు దీన్ని నానబెట్టి చేత్తో ఆ గ్రాన్యూల్స్ని కొంచెం మ్యాష్ చేసినట్టు చేయడం వల్ల అవి బాగా కలిసిపోయి ఇలాగా లిక్విడ్ అనేది తయారవుతుంది. లేదా హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ కనుక, సీవీడ్ లిక్విడ్ కనుక తెచ్చుకుంటే దాన్ని డైరెక్ట్గా డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపినటువంటి హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ని నేను ఈ గులాబ్ జామ్ మొక్కలు అంటే వాటర్ యాపిల్ మొక్కలు, వాటికి పళ్ళ మొక్కలు, వాటికి అయితే ఇస్తున్నాను అనమాట. మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. కింద నుంచి కారిపోకుండా ఎంత కావాలో అంత ఇస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ని నేను ఎలా ఇచ్చానో తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోలు నా ఛానల్ నుంచి కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.